ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. 1కి 4-5 ఛార్జీలను జనం నుంచి ఇంధన సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కరెంటు బిల్లులు, అసలు ఛార్జీలతో పాటు సామాన్యులకు అర్థం కాని మరో 3 వడ్డింపులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని నెలలుగా విద్యుత్ ఛార్జీల భారం అన్ని వర్గాల ప్రజలకు భారంగా మారింది. విద్యుత్ ఛార్జీల రూపంలో పెంపు భారం లేకపోయినా రకరకాల మార్గాల్లో వడ్డిస్తుంది. దీంతో జనం కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. సగటున విద్యుత్ బిల్లులో ప్రతి ఒక్కరికి కనీసం 25 నుంచి 30% పెరుగుదల ఉంటుంది. ఈ క్రమంలో బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయనేది ఒక పట్టాన అర్థం కావడం లేదు. విద్యుత్ బిల్లుల వసూళ్లలో ఇంధన ఛార్జీలతో పాటు ఇతర ఛార్జీలు కూడా ఉంటున్నాయి. వీటిలో మొదటిది స్థిర వినియోగ ఛార్జీలుగా పిలిచే ఫిక్స్డ్ ఛార్జీలు అన్నమాట. రెండవది విద్యుత్ సేవల్ని అందించినందుకు గాను వినియోగదారుల నుంచి కస్టమర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మూడో ఛార్జీగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ. ఆ తర్వాత ఇంధన సర్దుబాటు ఛార్జీలు. ఇంధన సర్దుబాటు ఛార్జీల్లో మనకు 2 రకాలు ఉన్నాయన్నమాట. వాటిలో FPPCA ఛార్జీలు, FPPCE ఛార్జీలు అన్నమాట. సో వీటికి సంబంధించి 2021 నుంచి 23 వరకు మనకు చూసుకుంటే చాలా సర్దుబాట్లు అయితే చేశారు. ఇక ఈ యొక్క ఫిక్స్డ్ ఛార్జీల వివరాలకు కనుక వెళ్ళినట్లయితే విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఇంటికి కరెంటు రావడానికి లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటి ఏర్పాటు కోసం చేసిన ఖర్చులను, ఆ యొక్క ఖర్చులకు కావలసినటువంటి డబ్బులను వసూలు చేయడాన్నే ఫిక్స్డ్ ఛార్జీలుగా పరిగణిస్తారు. ఇంటికి కనెక్షన్ తీసుకునేటప్పుడు 2 kV, 4 kV, 5 kV లెక్కల్లో మన అవసరాన్ని బట్టి కనెక్షన్ తీసుకుంటాము. 1 kVకి 10 రూపాయల చొప్పున ఎన్ని కేవీలు ఉంటే లోడు ఉంటే అన్ని 10 రూపాయలు వసూలు చేస్తారు. ఇక బిల్లులో ఎప్పుడు కొనసాగుతాయి ఈ యొక్క ఛార్జెస్ అనేటివి. అదేవిధంగా కరెంటు లైన్లు వేసి ఎప్పుడో 30 ఏళ్ళు అంతకు మించి కాలం గడిచిన ప్రాంతాలలో కూడా ఇప్పటికీ కూడా ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఇక కస్టమర్ ఛార్జీలు, కరెంటు సప్లై చేసినందుకు వేసే ఛార్జీలను కస్టమర్ ఛార్జీలుగా పరిగణిస్తారు. నెలలో వాడుకునే యూనిట్ స్లాబులను బట్టి 25 రూపాయలు, 30 రూపాయలు, 45 రూపాయలు, 50 రూపాయలు, 55 రూపాయలుగా వీటిని వసూలు చేస్తారు. ఇక ఎలక్ట్రిసిటీ డ్యూటీ. విద్యుత్ వాడుకున్నందుకు గాను ప్రభుత్వానికి కట్టే పన్నును ఎలక్ట్రిసిటీ డ్యూటీగా పరిగణిస్తారు. యూనిట్కు 6 పైసలు చొప్పున దీన్ని వసూలు చేస్తారు. షాపులకు అయితే యూనిట్కు 1 రూపాయి వసూలు చేస్తున్నారు. తర్వాత ట్రూ అప్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు వాడిన విద్యుత్పై 3,113 కోట్ల రూపాయలను ప్రజల నుండి 36 నెలల్లో వారి యొక్క వాడకాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 13 నెలలుగా వీటిని వసూలు చేస్తూనే ఉన్నారు. కరెంటు బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో గత ఆగస్టులో జారీ చేశారు. గతంలో మనకు ఈ యొక్క వాడినటువంటి యూనిట్లకు 0.22 పైసలు అంటే 22 పైసలు చొప్పున ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా FPPCA ఛార్జెస్ అనమాట. అంటే ఇది ఇంధన సర్దుబాటు ఛార్జీలు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాడిన కరెంటు బిల్లులో వసూళ్లకు ఉత్పత్తి సంస్థలకు ఏర్పడిన లోటుకు మధ్య వ్యత్యాసాన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మధ్య వ్యత్యాసాన్ని కూడా మనకు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో మనకు ఈ యొక్క బిల్లులు అయితే పెడుతున్నారు. 2022, 23, 24 ఈ యొక్క కాలానికి సంబంధించి మనం వాడినటువంటి గత కాలంలో కరెంటు 0.20 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. జూలై నుండి సెప్టెంబర్ వరకు యూనిట్ రేటు 0.63 పైసలు. ఇక అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు యూనిట్కి 0.57 పైసలు చొప్పున, అలాగే జనవరి నుండి మార్చి వరకు 0.66 పైసలు చొప్పున వసూలు చేస్తారు. ఈ యొక్క వసూలు అనంతరం మనకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిగా వసూలు చేస్తారు. సో ఈ విధంగా మనకు తెలియకుండానే ఒక 3-4 రకాల ఛార్జెస్ చొప్పున మనం కరెంటు బిల్లులు అయితే పే చేస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క కరెంటు మీటర్ దారులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మనకు ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే ఏం చెప్తుందంటే, మనకు ఈ యొక్క కరెంటు బిల్లులు ఏదైతే ఉన్నాయో, సో ఈ యొక్క కరెంటు బిల్లుల్లో మనకు 200 యూనిట్ల వరకు గత ప్రభుత్వం ఎలాగైతే ఫ్రీగా ఇస్తుందో సో SC STలకు సో అదేవిధంగా అయితే వీళ్ళు అమలు చేస్తారు. అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సొంత మరమగ్గం ఉంటే 500 యూనిట్లు, అలాగే మనకు నార్మల్ మగ్గం ఉంటే 200 యూనిట్లు అయితే వాళ్ళకి ఫ్రీగా కరెంట్ అయితే ఇస్తారు. అలాగే వీటితో పాటుగా ఈ యొక్క ఫ్రీ కరెంట్కి సంబంధించి
మనకు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెండు, మీ యొక్క హౌస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఊహించిన శుభవార్త ఏంటంటే, ఇక ఈ యొక్క విద్యుత్ ఛార్జీలను అయితే పెంచేటువంటి అవకాశం లేకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అప్డేట్ కూడా తీసుకొచ్చిందనమాట. సో గత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మనకు ప్రకటించారు. సో రీసెంట్లీ జరిగిన ఎన్నికల్లో కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు అయితే పెంచము, అలాగే మేము ఈ యొక్క కరెంటు బిల్లుల మీద ₹1 కూడా పెంచకుండానే కొనసాగిస్తాము. దాంతో పాటుగా విద్యుత్తు మనకు ఛార్జీలు నియంత్రించడం కాకుండా ఇంటి పైకప్పుపై కేంద్ర ప్రభుత్వం సోలార్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి పథకానికి కూడా అనుసంధానం ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని, అదనపు విద్యుత్ ప్రజల నుంచి కొనుగోలు మేము చేసి వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు అనమాట. అంటే ఇదేం లేదండి, మన ఇంటి పైన సోలార్ ప్యానల్స్ పెట్టుకోవచ్చు. సో మీరు తీసుకోవచ్చు అనమాట. 1 కిలోవాట్ 2 కిలోవాట్. సో మీ యొక్క యూసేజ్ని బట్టి మొత్తంగా మీకు 1 కిలోవాట్ 2 కిలోవాట్ 3, 4, 5 ఈ విధంగా మీరు తీసుకోవచ్చు. సో దానికి సంబంధించి మీరు సోలార్ ప్యానల్స్ అయితే పెట్టుకోవాలి. సో దానికి కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇస్తుంది. సో అలాగే మీరు కూడా కొంచెం అమౌంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు పెట్టుకున్నటువంటి అమౌంట్కి గాను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి గాను మనకు సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడానికి లోన్లు కూడా ఇస్తారనమాట. సో పెట్టుకుంటే మన దగ్గర నుంచే మనకు విద్యుత్ అనేది గవర్నమెంట్కి అయితే మనం రిటర్న్ ఇస్తామన్నమాట. సో రిటర్న్ ఇచ్చినప్పుడు మనకైతే ఇంకెటువంటి ప్రాబ్లం లేకుండా మనకు తిరిగి మనీ అయితే ఎర్న్ అవుతుంటుంది. సో ప్రతి నెల కూడా వస్తారు, కరెంటు బిల్లు మీటర్ చేస్తారు, మనకేమో 0 బిల్ ఇస్తారు. సో వాళ్ళు వచ్చేసి మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉందో వాళ్ళు ఆ యొక్క బిల్ ఇచ్చి మనం అవుట్పుట్ ఎంత ఇచ్చాము, సో మనం సోలార్ ప్యానల్ పెట్టుకోవడం వల్ల మన అవుట్పుట్ జనరేట్ ఎంత చేసామనేది మనకైతే ఇస్తారన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అయితే కల్పించబోతున్నారు. సో సోలార్ ప్యానల్స్ మీరు పెట్టుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. సో తిరిగి మీకే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే మీకు కొంత అమౌంట్ అయితే మీరు పెట్టుకోవాలి, సబ్సిడీ కూడా ఉంటుంది. ప్లస్ మీరు ఇచ్చినటువంటి కరెంట్కి మీకైతే రెట్టింపు డబ్బులు అయితే ఇస్తారు. అలాగే ఎవరైతే కరెంటు బిల్లులు ప్రజెంట్ మా బడ్డీగా ఉన్నాయి అటువంటి వారందరికీ కూడా కరెంట్ బిల్లులు దగ్గర నుంచి పెంచరు. సో మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఛార్జెస్ అన్ని కూడా మనకు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్,